మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పరిధిలోని శాంతినగర్ వద్ద ఉన్న సంచార జాతులకు చెందిన ఇరుకుల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కూరెళ్ల పౌల్ గారి సహకారంతో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండా సుందరరామనాయుడు, దొడ్డి జగదీషు, పడాల శ్రీనివాసరెడ్డి, ఎండి సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 70వ జయంతి సందర్భంగా మన శాంతినగర్లో 11వ వార్డులో పౌలు గారి ఆధ్వర్యంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కౌన్సిలర్ గారు జగదీష్ గారికి, అలాగే మరో కౌన్సిలర్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన పౌలు గారిని అభినందిస్తూ, అదేవిధంగా ఇక్కడ మసీపట్నానికి చెందిన సంచార జాతికి చెందిన ఇరుకుల కులానికి చెందిన వారు కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్ళు చాలా కాలం బట్టి ఆకివీడులోనే ఈ పరిసర ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. వాళ్ళని గుర్తించి ఇవాళ పౌలు గారు ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. మరొక విషయం ఏంటంటే, జగన్ గారు 2019-2024 ఆయన పాలనలో వీళ్ళకి ఇళ్ల స్థలాలు, అలాగే గృహాలు కట్టుకోవడం జరిగిందమ్మా. కట్టుకోవడం ఇళ్ల స్థలాలు వచ్చినాయి. వాళ్ళు ఈ ప్రభుత్వంలో వాళ్ళకి లోన్లు ఇస్తే ఇల్లు కట్టుకుంటామని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు మన పౌలు గారు ఇక్కడ ఎలుకలలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గుర్తించి వాళ్ళని ఆయనకి పళ్ళు, దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఆయన్ని ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ 76 సంవత్సరాలు కూడా మనిషి బతికినా అలాగే బతకడం. ఆయన జనాల మనిషి. ఎందుకంటే ఫీజు రివైర్మెంట్ అవునా ఎంతమంది ఈరోజు ఎన్నో లక్షల మంది చదివి ఈరోజు ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ ఎన్నో లక్షల మంది బతికారు. ఎందుకంటే అలాంటి గుర్తింపు ఉన్న వ్యక్తి ఈరోజు. అలాగే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకంటే 20 అడుగులు ముందుకేసి ఇవాళ ఇళ్ళ స్థలాలు పేదలకి ఇవ్వడం కూడా జరుగుతుంది. వీళ్ళు కూడా ఈరోజు మన మచిలీపట్నంలో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సాయం చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. సార్ జయంతి సందర్భంగా ప్రియతమ నాయకుడు ఆయన ఎన్నో ప్రజానికానికి ఎనలేని సేవ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎనలేని సేవ చేశారు. ప్రతి విషయంలో కూడా ఆయన చేసినటువంటి సేవల్ని ప్రతి ప్రభుత్వం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. సంక్షేమ పథకాలు, ఆయన ఫీజు రీఎంబర్స్మెంటు 1,00,000 కానివ్వండి, 1,10,000 కానివ్వండి, 1,20,000 కానివ్వండి, అలాగే 108 కానివ్వండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి మనిషి యొక్క గుండెల్లో ఆయన ఉండిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది, చాలామంది చనిపోయారు. అంటే అలాంటి మహా మనిషి రాజశేఖర రెడ్డి గారు. ఆయన జయంతి సందర్భముగా ఈరోజు మన పౌల్ గారి ఆధ్వర్యంలో దుప్పట్లు పంచబడినవి. రాజశేఖర రెడ్డి గారి 70వ వర్ధంతి జయంతి సందర్భంగా ఇక్కడ ఏదో చిన్న సమావేశం ఏర్పాటు చేశారు ఇక్కడ నాయకులు. దాని గురించి ఇక్కడ రావడం జరిగింది. అందుకని ఇక ఇంచేద్దంటే ఇక్కడ ఎస్టీకి సంబంధించిన ఇరుకుల కులం వారు ఇక్కడ ఎప్పటి నుంచో 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు ఈ దెబ్బ మీద. అయితే వారికి అప్పుడప్పుడు నాకు పెద్ద తెలియదు, కానీ ఇక్కడ సాక్షి కోటేశ్వరరావు గారు అప్పుడప్పుడు దుప్పట్లో అవి ఇస్తూ ఉంటారు, పట్టుకొచ్చి పండ్లు, ఆహారం ఇస్తూ ఉంటారు. ఆయన కాబట్టి నేను కూడా నేర్చుకుని, నేను కూడా నా చూసినంతవరకు ఏదైనా పండ్లు, స్వీట్లు ఏ ఒకటి ఇస్తూ ఉంటాం పట్టుకొచ్చి. మనం కూడా ఇచ్చేవండి, బిస్కట్లు అన్నీ రకాలకి ఇస్తూ ఉంటామండి. ఆయన బట్టి నేను నేర్చుకున్నాను. ఈ మధ్య రాజశేఖర రెడ్డి గారికి ఎంత ఇస్తున్నారు కాబట్టి అక్కడ గుర్తు చేసి అలా పలానా చోట కొంచెం మరి ఎస్టీ వాళ్ళు ఉంటున్నారు, ఇరుకుల కులస్తులు, వాళ్ళకి ఏమైనా ఇవ్వాలని చెప్తే అక్కడ ఉన్న కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఏకమయ్యి చేద్దామని మంచి ఉద్దేశమని దాన్ని సపోర్ట్ చేసి అందరూ కలిసి చేశారు. లేదా ఒక్కడి వల్ల ప్రోద్బలం కాదు ఇది. ఇక్కడ కౌన్సిలర్ జగదీష్ గారు, పడాల శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత సిద్దిక్ మాస్టారు, జిల్లా అధ్యక్షులు గుండా సుందరరామనాయుడు గారు,
తర్వాత ఇంకా ఇతరులు అందరూ కూడా వచ్చి సహకరించి చేశారు. ఎందుకంటే జగన్ గారి మీద ఉన్న అభిమానం ఉండేది, వీళ్ళ మీద అభిమానం, ఆ అభిమానం మేము చూపిస్తున్నాం. జగన్ గారు చేశారు, వీళ్ళకి బందర్లో కూడా వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారంట. అటు ఇటు తిరుగుతూ ఉంటారు వాళ్ళు, వీళ్ళ పెద్దోళ్ళు అక్కడ చిన్నోళ్ళకి అటు ఇటు మారుతూ ఉంటారు. అది ఎంతో సంతోషం. జగన్ గారు అక్కడ బందర్లో కూడా వీళ్ళకి ఇచ్చాడు. జగన్ గారి పేరు చెప్పుకున్నారంటే లేబర్లోనూ బడుగు భాగం వరకు ఎంత పేరు ఉందో జగన్ గారికి అంటే మరి దీని అర్థమవుతుంది మనకి. అలాగా ఇలాగ ఇటువంటి ఇబ్బంది రాజశేఖర గారు జయంతి జరిగినప్పుడు, ఇంకా జగన్ గారి కార్యక్రమం జరిగినప్పుడు, ఎప్పుడైనా సరే ఈ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీ పార్టీ తరఫుని అందరూ కలిసి జరిగే సహాయం చేద్దామని, వీళ్ళు కూడా నమ్మకం గురించి ఓట్లేసి చేయాలని, ఇటువంటి కార్యక్రమం ఎందుకంటే జరిగించాలని మేము సెలవు తీసుకుంటున్నాను.